మేడం నాకు 34 ఇయర్స్‌కి పీరియడ్స్ ఆగిపోయాయి. టెస్టులు చేయించాను. సెల్స్ పోయాయి అన్నారు. నాకు 45 ఇయర్స్ అండి. ఒక్కోసారి 2 మంత్స్‌కి పీరియడ్ అవుతుంది. ఒకసారి రెగ్యులర్‌గా అవుతుంది. ఏమీ ప్రాబ్లమ్ కాదు కదా! హలో అండి. నేను మీ డాక్టర్ ప్రదీప్తి గైనకాలజిస్ట్ ఫ్రమ్ కాకినాడ. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో మీ డౌట్స్‌కి నేను సమాధానం ఇవ్వబోతున్నాను. చాలామంది మన వీడియోస్ చూసి కామెంట్ రూపంలో వారికున్న డౌట్స్ తెలియజేస్తున్నారండి. కొన్నింటికి నేను రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏవైతే కొన్నింటికి నేను రిప్లై ఇవ్వలేదో ఆ కామెంట్స్‌కి నేను వీడియో రూపంలో మీకు సమాధానం ఇస్తానండి. సో, వీడియో చివరిదాకా చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే కామెంట్స్‌లో మీరు అడిగే డౌట్స్‌కి సమాధానం ప్రతి వీకెండ్ చేద్దామని అనుకుంటున్నానండి. సో, మన డిస్కషన్‌లోకి వెళ్ళిపోదామా? సో, ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. నాకు 45 ఇయర్స్ అండి. ఒక్కోసారి 2 మంత్స్‌కి పీరియడ్ అవుతుంది. ఒకసారి రెగ్యులర్‌గా అవుతుంది. ఏమీ ప్రాబ్లమ్ కాదు కదా! సో, మీకు పీరియడ్స్ డేట్స్ ఆగిపోయే టైంలో అంటే మెనోపాజ్ దగ్గరగా వస్తున్న 2, 3 ఇయర్స్ ముందు నుంచి కూడా కొంచెం ఇర్రెగ్యులర్‌గా అవుతాయండి. కాకపోతే ఒకవేళ అలా అవుతున్న సమయంలో మీకు బ్లీడింగ్ ఏమైనా ఎక్కువగా అవుతున్నా, లేదా ఇర్రెగ్యులర్ అంటే ప్రతి 10 డేస్‌కి ఒకసారి కనిపించడం, లేదా ఎవ్రీ 20 డేస్‌కి ఒకసారి కనిపించడం, ఇలాగేమైనా కూడా ఉంటే మాత్రం మీరు చెక్ చేయించుకోవాల్సిందే. గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ క్వెషన్. అక్క, నాకు 2 బాబులు పుట్టారు. 2 ఆపరేషన్లు. అయితే ఇప్పుడు నాకు నెల నెలా బ్లీడింగ్ అవుతుంది. మళ్ళీ 5 డేస్‌కి, 10 డేస్‌కి మళ్ళీ బ్లీడింగ్ అవుతుందా? ఏం చేయాలి? సో, ఎప్పుడైనా సరే నెలసరి టైంలోనే బ్లీడింగ్ అవ్వాలమ్మా. అండ్ నెలసరి అయిపోయిన తర్వాత లేదా పీరియడ్‌కి మధ్యలోని బ్లీడింగ్ అనేది ఎక్కువ సార్లు కనిపించదు నార్మల్‌గా. ఎప్పుడైనా ఎగ్ రిలీజ్ అయినప్పుడు లైట్‌గా మధ్యలో చిన్న స్పాటింగ్‌లా కొంతమందికి కనిపిస్తుంది గానీ, ఇలా ప్రతి 5 డేస్‌కి, 10 డేస్‌కి అని బ్లీడింగ్ జరగకూడదు. దీనికి కారణాలు గర్భసంచిలో ఏవైనా పాలిప్స్ లేదా ఏవైనా సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా అవ్వచ్చు. లేదా హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలా అవ్వచ్చు. కరెక్ట్ రీజన్ ఏంటి అనేది మీరు గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే తెలుస్తుంది. మేడం నాకు 34 ఇయర్స్‌కి పీరియడ్స్ ఆగిపోయాయి. టెస్టులు చేయించాను. సెల్స్ పోయాయి అన్నారు. దానివల్ల చాలా లావు అయ్యాను. ఆయాసం కూడా వస్తుంది. ఏం చేయాలి? సో, మన ఛానల్‌లో నేను ఒక వీడియో పెట్టాను కదండీ! సో, 40 ఇయర్స్ లోపల కొంతమందికి పీరియడ్స్ ఆగిపోతాయి. సో, అలాగే ఈ క్వెషన్ అడిగిన ఆవిడకి కూడా 34 ఇయర్స్‌కి పీరియడ్స్ అనేవి ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయండి. ఆ హార్మోనల్ చేంజెస్ వలన కొంచెం బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గుతుంది. అది కాకుండా కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతారు. కానీ చాలా లావయ్యా అంటున్నారు కాబట్టి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో వెయిట్ పుట్ ఆన్ చేయడానికి ఒకసారి చూసుకోవాలి. అంతేకాకుండా ఇలా త్వరగా నెలసరి ఆగిపోయిన వాళ్ళల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువగా వస్తాయని చాలా స్టడీస్‌లో చెప్పారు. మీరు ఆయాసం కూడా చెప్తున్నారు కాబట్టి అది వెయిట్ వల్ల అయ్యుండొచ్చు, లేదా ఇంకా ఇతర ప్రాబ్లమ్ ఏమన్నా ఉందేమో ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకుంటే తెలుస్తుందండి. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా హెల్తీ లైఫ్ స్టైల్, వాకింగ్, యోగా అండ్ మెడిటేషన్ ఖచ్చితంగా పాటిస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్‌లోకి వస్తాయి. మేడం గారు గుడ్ మార్నింగ్. మంత్లీ 2 డేస్ బ్లీడింగ్ అవుతుంది. ఏమైనా ప్రాబ్లమా? మంత్లీ 2 డేస్ కంప్లీట్‌గా మీకు ఒక 3 ప్యాడ్స్ ఫుల్‌గా తడిచి అవుతున్నట్లయితే గనక నో ప్రాబ్లమ్. 2 డేస్ కంటే తక్కువయ్యి అండ్ ఆ 2 డేస్ కూడా జస్ట్ అలాగా ప్యాడ్ సోక్ అయ్యి ఎక్కువ కాకపోతే బ్లీడింగ్ తక్కువ అవుతున్నట్టు అర్థం. అండ్ దానికి రీజన్స్ కూడా నేను వీడియోలో షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సర్విక్స్ ఎందుకు ఓపెన్ అవుతుంది మేడం గారు డెలివరీ తర్వాత చెప్పండి. సో, గర్భసంచిలో ఒక పార్ట్ సర్విక్స్ అండి. సో, డెలివరీ టైంలో బేబీ రావాలంటే సర్విక్స్ ఓపెన్ అవుతేనే బేబీ అనేది బయటకొస్తుంది నార్మల్ డెలివరీలో. అలాగే సిజేరియన్ సెక్షన్ టైంలో కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ చేంజెస్ వలన సర్విక్స్ అనేది కొంచెం ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళలో కూడా బ్లీడింగ్ అది అవ్వాలంటే న్యాచురల్‌గానే సర్విక్స్ అనేది కొంచెం ఓపెన్‌గా ఉంటుంది. 25 డేస్‌కి పీరియడ్స్ వస్తే ఓవ్యులేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మేడం? సో, ఇది కూడా నేను మీకు వీడియో పెట్టానండి. సో, 25 డేస్‌కి పీరియడ్స్ వస్తే 25లోంచి 14 మైనస్ చేయండి. 14 మైనస్ చేస్తే మనకి ఎంతొస్తుంది? 11. సో, మీకు 11వ రోజు ఎగ్ రిలీజ్ అవ్వే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, దానికి 3 డేస్ ముందు అండ్ 3 డేస్ తర్వాత మీరు కలిసి ఉంటే భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మ్యామ్, నాకు మెన్సెస్ వచ్చిన ప్రతిసారి బ్లీడింగ్ హెవీగా అవుతుంది. దానివల్ల బ్లడ్ లెవెల్స్ పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సొల్యూషన్ చెప్పండి ప్లీజ్. సో, ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే, నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువ ఎందుకు అవుతుంది అన్న విషయం గురించి మీరు ఫస్ట్ కాన్సంట్రేట్ చేయాలండి. నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువ ఎప్పుడెప్పుడు అవుతుంది అన్న దాని మీద కూడా మన ఛానల్‌లో వీడియో ఉంది. ఒకసారి చెక్ చేయండి. చాలా రీజన్స్ ఉంటాయండి. సో, వాటిల్లో ఫస్ట్ మీరు కారణం తెలుసుకున్న తర్వాత మీకు బ్లడ్ పెరగడానికి సరైన ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ రూపంలో అండ్ ఫుడ్ రూపంలో మీరు తీసుకోవచ్చు. ఫుడ్ మెయిన్ మీరు కాన్సంట్రేట్ చేయాల్సిన విషయం వచ్చేసి ఎందుకు అవుతుందో తెలుసుకోండి.
మ్యామ్, స్మాల్ డౌట్. మై డాటర్ ఈజ్ 9 years old. బ్రెస్ట్ వస్తుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? సో ఆడపిల్లల్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది 9 years నుండి స్టార్ట్ అవుతుందండి. అది ప్రాబ్లం కాదు. మేడం, బ్లీడింగ్ పీసెస్లా అయితే ప్రాబ్లం ఏంటి మ్యామ్? సో బ్లీడింగ్ అనేది పీసెస్లా అవ్వకూడదండి. పీసెస్లా అవుతుంది అంటే కనుక మీకు బ్లీడింగ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ అవుతుందని అర్థం. పీసెస్ సైజ్ కూడా ఒక ₹1 కాయిన్ కంటే మించి పెద్దగా ఉండకూడదు అండ్ ప్రతిసారి క్లాట్స్ అనేది అవ్వకూడదు. సాధారణంగా నెలసరిలో బ్లీడింగ్ లిక్విడ్ రూపంలోనే అవుతుంది అండ్ మహా అయితే చిన్న చిన్న క్లాట్స్ అప్పుడప్పుడు ఉండొచ్చు. హాయ్ మ్యామ్, మంత్లీ డేట్ అయిపోయాక కూడా టాయిలెట్లో బ్లడ్ పడటం ఏమైనా ప్రాబ్లమా? అవునండి. సో నెలసరి అయిపోయిన తర్వాత మీరు టాయిలెట్‌కి వెళ్ళినప్పుడంతా బ్లీడింగ్ కనిపిస్తూ ఉండడం అనేది నార్మల్ కాదు. ఎందుకు అలా అవుతుంది? అది హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, గర్భసంచిలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్టే కూడా అవ్వచ్చు. సో ఖచ్చితంగా మీరు ఒకసారి చెకప్ చేయించుకొని ఏముందో తెలుసుకోవాలి. అంటే మా పాపకి కొంచెం ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది. ఏమైనా ప్రాబ్లమా? సో ఎక్కువ రోజులంటే ఎన్ని రోజులండి? సో నార్మల్‌గా అయితే మనకి 3 days నుంచి 7 days వరకు బ్లీడింగ్ అవ్వచ్చు. 7 డేస్‌కి మించి గనుక బ్లీడింగ్ అవుతే బ్లడ్ లాస్ ఎక్కువయ్యి అనీమియా అంటే రక్తహీనత వస్తుంది. నమస్తే మేడం, నా వయసు 39 సంవత్సరాలు. నాకు థైరాయిడ్ ఉంది అండ్ షుగర్ కూడా ఉంది. నాకు పీరియడ్స్ 4 months నుండి రావడం లేదు మేడం. నా సమస్య ఎవరికీ చెప్పలేక బాధగా ఉంది. నా సమస్యకు పరిష్కారం ఇవ్వండి. సో థైరాయిడ్ అండ్ షుగర్ 2 ఉన్నాయి అంటే గనక మీరు కొంచెం జాగ్రత్త పడాలండి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళలో నెలసరిలో ఇబ్బందులు కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు రెగ్యులర్‌గా గైనిక్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉండండి. అండ్ మీకు 4 months నుంచి పీరియడ్స్ రావట్లేదు అంటున్నారు కాబట్టి ఒక్కొక్కసారి పెరిమెనోపాజ్ అంటే డేట్లు ఆగిపోయే ఒక 3, 4 years ముందు కూడా కొంతమందికి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. కానీ ఒకసారి మీ గైనకాలజిస్ట్ దగ్గర మీరు చెకప్ చేయించుకొని ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏవీ లేవు అని రూల్ అవుట్ చేసుకుంటే మంచిది. సో ఇవాళ మనం కొన్ని డౌట్స్ గురించి తెలుసుకున్నాం కదా! అలాగే ప్రతి వీక్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను వీకెండ్ ఖచ్చితంగా వాటికి క్లారిఫికేషన్ ఇస్తాను. అండ్ ఈ డౌట్స్ క్లారిఫికేషన్ వల్ల మీకొక ఎవరి దగ్గరికెళ్ళాలి, లేకపోతే ఎటువంటి సలహా తీసుకోవాలి అన్న దాని గురించి ఐడియా వచ్చిందనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.